ఉమాపతి గారు, కేంద్ర మంత్రి ఉమాపతి గారు. ఏంటయ్యా అందరూ దండలేయడానికి వచ్చారా, దండయాత్రకు వచ్చారా? 1 by 1. అవును, అసలే ఈ మధ్యన సారికి హార్ట్ సర్జరీ అయింది. దోమలో ఉండాలి కానీ సెక్రటరీని కుడితే ఊరుకుంటానా? రేయ్, ఆ టికెట్ వచ్చేదాకా నాకు బుద్ధిగా ఉండు. 80 కోట్లు పైన ఖర్చు అవుతుంది. అప్పటిదాకా ఆడలతో ఎంగిలవటం మానేసి అధిష్టానంతో మింగిలవ్వు. కరెంటు పోలికి చీరగట్టిన చాలు కంట్రోల్ చేసుకోలేవు. అంటే మా వాడిని ఎవడో చంపడానికి తిరుగుతున్నాడు అంటావు. ఏమయ్యా, నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావా, పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావా? ఇలాంటి వార్తలు మోసుకురావడానికి సిగ్గులేదు నీకో? ఈసారి వాడు కనబడితే ముందు నేను నరుకుతా. మీలా పొట్టలు పెంచుకుని భయపడే జాతి కాదు మాది, భయపెట్టే జాతి. రేయ్ నువ్వురా, నన్ను నా కొడుకుని కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. సార్ థ్రెట్ ఉందని చెప్పినా మీరు? అవునయ్యా, నాకు థ్రెట్ ఉంది కానీ పార్టీ మీద పట్టుంది. సార్ పద్దాకట్ట ఎగబడతారేంటి? ఫార్మాలిటీ ఉండక్కర్లా. పాత్రికేయులకి నమస్కారం. సార్, హఠాత్తుగా హైదరాబాద్ పర్యటన వెనక మీ ఆంతర్యం ఏంటోనయ్యా, 3 రోజుల నుంచి చార్మినార్ తెక్కల్లోకి వచ్చేస్తుంటేను బెంగపడిందేమో చూసి వెళ్దామని వచ్చా. ఏం విలేకరవయ్యా, రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం అవుతుంటే కేంద్ర క్రీడల మంత్రి రాక నీ బామ్మర్దొస్తాడా? మీ అబ్బాయి టికెట్ విషయం దాటవేస్తూ మీరు మాట మారుస్తున్నారు. అవును, కిందసారి నువ్వు ఢిల్లీలో స్వెటర్ వేసు కనపడ్డావు, మరి ఇప్పుడు ఇక్కడేంటే? ఫ్యామిలీకి దూరం అవుతున్నానని చెప్పి ఛానల్ మార్చేసింది సార్. నువ్వు మాత్రం ఛానలే మార్చేయచ్చు, నేను మాత్రం మాట మార్చకూడదు. నెక్స్ట్. అంటే వారసత్వపు రాజకీయాల్ని మీరు ప్రోత్సహిస్తున్నారా? ఇంతటితో ఈ ప్రెస్ మీట్ ఇలా అయిపోయింది. బోలో భారత్ మాతాకి జై. అది కాదండి, భారత్ మాతాకి జై.